కీన్ కంటెస్ట్ ఎన్ని ఉంటాయనేది కూడా చూద్దాం. సో ఇప్పటి వరకు పక్కాగా గెలిచేటువంటి స్థానాలు కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన హైయెస్ట్ 68 గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. 27 మాత్రమే పరిమితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా రైస్ సంస్థ ఇచ్చినటువంటి ఒక డేటా, ఒక సర్వే కూడా. ఇక కీన్ కంటెస్ట్కి వెళ్దాం. సో రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసినటువంటి సర్వేలో ఇప్పటి వరకు మనం చూసింది 27 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 68 స్థానాల్లో టీడీపీ పక్కాగా గెలుస్తాయి అని చెప్పి రైజ్ అంచనా వేసింది. అయితే ఇప్పుడు కీన్ కంటెస్ట్లో ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. కీన్ కంటెస్ట్ కనుక మనం చూస్తే కనుక పలాస కీన్ కంటెస్ట్లో ఉంది. పలాస వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, కానీ కీన్ కంటెస్ట్ అని చెప్పి అంచనా వేస్తుంది ఆ సంస్థ. ఆ తర్వాత నర్సన్నపేట కీన్ కంటెస్ట్ అని చెప్పి తెలుస్తుంది. శ్రీకాకుళం ఇది కూడా టీడీపీకి సంబంధించి ఎడ్జ్ ఉంది, అయినప్పటికీ కీన్ కంటెస్ట్ జాబితాలో ఆ సర్వే సంస్థ వేసింది. యాక్చువల్గా ఎప్పుడు కూడా శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే పాతపట్నం కీన్ కంటెస్ట్లో ఉంది. ఎచ్చెర్ల కీన్ కంటెస్టు, చీపురుపల్లి కీన్ కంటెస్టు. ఎచ్చెర్లు కూడా టీడీపీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో చీపురుపల్లి కీన్ కంటెస్ట్లో ఉంది. నెల్లిమర్ల కీన్ కంటెస్ట్, అలాగే గజపతి నగరం కీన్ కంటెస్ట్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈసారి ఎడ్జ్లో ఉందని చెప్పి తెలుస్తుంది, అయినప్పటికీ కీన్ కంటెస్ట్లోనే సర్వే సంస్థ చూపించడం జరిగింది. పాలకొండ కీన్ కంటెస్ట్లో ఉంది. రంపచోడవరం కీన్ కంటెస్ట్. విశాఖ సౌత్ కీన్ కంటెస్ట్లో చూపిస్తూ ఉన్నారు. విశాఖ నార్త్ కీన్ కంటెస్ట్. చోడవరం ఇక్కడ కీన్ కంటెస్ట్లో ఉంది, చోడవరం కూడా. ఇక ఎల్లమంచిలి కీన్ కంటెస్ట్. పాయకారావుపేట కీన్ కంటెస్ట్. తుని కీన్ కంటెస్ట్. కాకినాడ సిటీ కీన్ కంటెస్ట్. రాజానగరం కీన్ కంటెస్ట్. రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్లో ఉంది. కొవ్వూరు కీన్ కంటెస్ట్. రామచంద్రాపురం కీన్ కంటెస్ట్. తాడేపల్లి గూడెం కీన్ కంటెస్ట్లో ఉంది. తణుకు కీన్ కంటెస్ట్. అలాగే దెందులూరు, సో దెందులూరు కూడా కీన్ కంటెస్ట్లో ఉంది. యాక్చువల్గా బీజేపీ అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు, బట్ కీన్ కంటెస్ట్లో చూపిస్తూ ఉన్నారు. ఏలూరు కీన్ కంటెస్ట్. నూజివీడు కీన్ కంటెస్ట్. కైకలూరు కీన్ కంటెస్ట్. తిరువూరు కీన్ కంటెస్ట్లో ఉంది. విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్లో చూపిస్తున్నారు. విజయవాడ ఈస్ట్ కూడా కీన్ కంటెస్ట్లో ఉంది. మైలవరం కీన్ కంటెస్ట్. గన్నవరం కూడా కీన్ కంటెస్ట్లో పెట్టారు. గుడివాడ కీన్ కంటెస్ట్. పామర్రు కీన్ కంటెస్టు. తాడికొండ కీన్ కంటెస్టు. తెనాలి కీన్ కంటెస్టు. గుంటూరు వెస్ట్ కీన్ కంటెస్టు. గుంటూరు ఈస్ట్ కీన్ కంటెస్టు. నరసరావుపేట కీన్ కంటెస్టు. వినుకొండ కీన్ కంటెస్టు. సో ఈ కీన్ కంటెస్ట్లో చూపించినటువంటి వాటిలో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే కనుక తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలుగా మనకు కొంత అర్థమవుతుంది. సో మాచర్ల కీన్ కంటెస్టు. ఇక్కడ సంతనూతలపాడు కీన్ కంటెస్టు. తర్వాత ఎర్రగొండపాలెం కీన్ కంటెస్ట్. ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ కీన్ కంటెస్ట్ చోట్ల క్యాండిడేట్స్ని కూడా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల 2 విడతలుగా మార్చింది. ఇప్పుడు 34 మందిని మార్చడం కూడా జరిగింది. బట్ ఫలితాలను బహుశా సర్వేల్లో అంచనా వేసుకుని అది మార్చి ఉంటారు జగన్మోహన్ రెడ్డి కూడా. సో కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. అభ్యర్థుల్ని మార్చకు ముందు చేసినటువంటి సర్వే ఇది. సో ఒంగోలు కీన్ కంటెస్టు. మార్కాపురం కీన్ కంటెస్టు. గిద్దలూరు కీన్ కంటెస్టు. కనిగిరి కీన్ కంటెస్టు. కావలి కీన్ కంటెస్టు. కొవ్వూరు కీన్ కంటెస్టు. ఉదయగిరి కీన్ కంటెస్టు. తిరుపతి కీన్ కంటెస్ట్లో ఉంది. సూళ్ళూరుపేట కీన్ కంటెస్ట్లో ఉంది. శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్లో ఉంది. గంగాధర నెల్లూరు కీన్ కంటెస్ట్ ఉంది. చిత్తూరు కీన్ కంటెస్ట్లో ఉంది. రాజంపేట కీన్ కంటెస్ట్లో ఉంది. కోడూరు కీన్ కంటెస్ట్లో ఉంది. పీలేరు కీన్ కంటెస్టు. మదనపల్లి కీన్ కంటెస్ట్లో ఉంది. అలాగే బద్వేల్ కీన్ కంటెస్టు. జమ్మలమడుగు కీన్ కంటెస్ట్లో ఉంది. ప్రొద్దుటూరు కూడా కీన్ కంటెస్టు. మైదుకూరు కీన్ కంటెస్టు. ఆళ్లగడ్డ కీన్ కంటెస్టు. శ్రీశైలం కీన్ కంటెస్ట్లో ఉంది. నంద్యాల కీన్ కంటెస్టు. అలాగే బనగానపల్లి కీన్ కంటెస్టు. డోను కీన్ కంటెస్టు. పాణ్యం కీన్ కంటెస్టు. కర్నూలు కీన్ కంటెస్ట్లో ఉంది. ఎమ్మిగనూరు కీన్ కంటెస్టు. ఆదోని కీన్ కంటెస్ట్. అంటే 72 టోటల్గా కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. అంటే నువ్వా నేను అన్నట్టు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పటికే
జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో 3వ జాబితా కూడా విడుదల చేయబోతూ ఉన్నారు. సో అభ్యర్థులను మార్చినందువల్ల ఈ కీన్ కంటెస్ట్లో అనేవి నాన్ లోకల్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని తీసుకొచ్చి పోటీలో పెట్టినందువల్ల ఎంతవరకు ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే కీన్ కంటెస్ట్లోనే ఎక్కువ ఉన్నాయి. సర్వేకి కూడా ఈ రైజ్ చేసినటువంటి సర్వేకి కూడా అందని విధంగా పల్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆంధ్రప్రదేశ్ ఓటర్ల 80 స్థానాల్లో స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితి. పక్కాగా 27 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే 68 చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. 80 స్థానాల్లో మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నువ్వా నేనట్టు కంటెస్ట్ ఉంది అని చెప్పేసి ఆ సర్వే సంస్థ అంచనా వేస్తుంది, రైజ్ సంస్థ. సో ఓవరాల్గా కనుక మనం చూస్తే ఓవరాల్ పరిస్థితి ఏంటి అనేది చూస్తే మనం ఓవరాల్ చూస్తే కనుక మనం మొత్తం ఓవరాల్ చూద్దాం. ఓవరాల్ రిజల్ట్ చూద్దాం. అంటే జిల్లాల వారీగా ఇక్కడ ఓవరాల్ పిక్చర్ ఇచ్చారు మనకి. ఓవరాల్ పిక్చర్లో మనం టీడీపీకి పక్క, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క అనేది మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం. కాన్స్టిట్యూన్సీ వైజ్ కూడా చూపించాము. అలాగే కీన్ కంటెస్ట్ కూడా చూపించాం మనము. సో ఓవరాల్ పిక్చర్ ఆ విధంగా ఉందని చెప్పి ఫైనల్ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవి కాకుండా జిల్లాల వారీగా కూడా ఇచ్చారు. జిల్లాల వారీగా ఇచ్చినప్పుడు ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక ఇందాక ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఇక్కడ వరకు కూడా పత్తిపాడేసి, పొన్నూరు, చిలుకలూరుపేట, సత్యనపల్లి, గురజాల, వేమూరు, రేపల్లె, పర్చూరు టీడీపీ, ప్రకాశం జిల్లా రేపల్లె టీడీపీ, గుంటూరు జిల్లా అద్దంకి టీడీపీ, కొండేపి టీడీపీ, ఆత్మకూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, వెంకటగిరి టీడీపీ, గూడూరు ఎస్సీ టీడీపీ, నగరి టీడీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ, తంబల్పల్లె టీడీపీ, ఉరవకొండ టీడీపీ, గుంతకల్ టీడీపీ, తాడిపత్రి టీడీపీ, హిందూపురం టీడీపీ. 68 స్థానాల్లో టీడీపీ పక్కాగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. 27 పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో దీన్ని మనం చూస్తే కనుక క్లోజప్లో కూడా చూడొచ్చు ఈ కాన్స్టిట్యున్సీ నేమ్స్ కూడా. సో పక్కాగా అంటే మనం ఇందాకనే చెప్పాను, నేను డివైడ్ చేసుకుంటే కనుక పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలు 27 కనిపిస్తున్నాయి. వాటిలో 11 ఎక్కువగా ఎస్సీ ఎస్టీలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే టీడీపీ జనసేన పొత్తుతోటి గెలిచేటువంటి స్థానాలు మనం చూస్తే 68 స్థానాలు కనిపిస్తూ ఉన్నాయి. సో 68 స్థానాలు కనిపిస్తున్నాయి. సో ఇక పక్కాగా గెలిచేటువంటి స్థానాలు క్లియర్ అయినాయి కాబట్టి